ఏటీ అగ్రహారం, పట్టాభిపురం ప్రాంతాల్లోని జీకేఆర్ విద్యాసంస్థలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు తరగతుల విద్యార్థులు అద్భుతమైన సైన్స్ నమూనాలను రూపొందించి ప్రదర్శనలు పెట్టారు. స్కూల్ డైరెక్టర్లు కొండారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ శైలజ, సుశీల నమూనాలు తయారు చేసిన విద్యార్థుల్ని ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. ప్రతి ఏటా తమ పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పారు. ముందుగా అందరికీ నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జాతీయ సైన్స్ దినోత్సవం ఇది సివి రామన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన నేషనల్ వైడ్గా సైన్స్ డే జరుపుకున్నాం. అన్ని కళాశాలలు, అన్ని విద్యాసంస్థలు, అన్ని యూనివర్సిటీల్లో ఈ యొక్క సైన్స్ డే జరుపుకుంటున్నారు. ఈ సైన్స్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఉన్న ఆలోచన శక్తిని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా మనం గవర్నమెంట్ కల్పించింది. ఇది మెయిన్గా సివి రామన్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ సైన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ సైన్స్ డే రోజున ఈ జీకేఆర్ విద్యాసంస్థలు పట్టాపురం మరియు ఏటీ అగ్రహారం క్యాంపస్లో ఈ సైన్స్ డే అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క సందర్భంగా విద్యార్థుల్లోని ఆలోచన శక్తి ఎన్నో రకాలైన ప్రాజెక్టులు తయారు చేసి వారి యొక్క జ్ఞానాన్ని అవుట్పుట్ బయట పెట్టారు. అంటే ఉదాహరణకి విపత్తుల నియంత్రణ పరికరాలను కనుక్కోవటము, అంటే వాటిల్లో ఫైర్ జరిగినప్పుడు అలారం మోగటము, వరదలు వచ్చినప్పుడు దాని యొక్క ఒక ఐడెంటిఫికేషన్ చేయటము, అదే భూకంపాలు వచ్చినప్పుడు ఏ రకంగా మనకు ముందరగానే తెలియజేయటం, అలాంటి పరికరాలు కనుక్కోవటము, అలానే హార్ట్ పంపింగ్, బ్లడ్ ఏ రకంగా సర్క్యులేషన్ జరుగుతుంది, అన్ని పార్ట్లకి, బాడీలో ఉన్న అన్ని పార్ట్లకి ఏ రకంగా జరుగుతుంది అనేది బ్లడ్ పంపింగ్ అనేది ప్రూవ్ చేశారు. అలానే మా విద్యార్థులు హౌ టు ఫైండ్, అంటే బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎలా కనుక్కుంటాము, అలానే ఏ రకంగా షుగరు ఫైండ్ అవుట్ చేయటము, షుగర్ లెవెల్స్ ఎలా ఉంటే ఏంటి, ఒక గుడ్ పర్సన్కి ఉండాల్సిన షుగర్ లెవెల్స్ ఎంత, అలానే బీపీ ఎంత అనేది చూపెట్టారు. చిన్న వేస్ట్ ఐటెంతో ఎక్కువ ఖర్చు కాకుండా, పేరెంట్స్కి ఇబ్బంది లేకుండా తయారు చేసినటువంటి పరికరాలు, ప్రాజెక్టులు తల్లిదండ్రుల్ని అందరినీ ఆకర్షించాయి. ఈరోజు సివి రామన్ గారి పుట్టినరోజు సందర్భంగా మా 2 క్యాంపస్ల్లో నేషనల్ సైన్స్ డే జరుపుకోవడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశము పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను బయటకు తీయటం జరిగింది. పిల్లలు చేసిన మోడల్స్ కానీ, ఒక హార్ట్ విధానము పిల్లల్ని ఎంతో ఆకట్టుకుంది. అలాగే మీరు ప్రతి ఒక్క వస్తువు చూసినా కూడా దానిలో ఉన్న విజువలైజేషన్ అనేది, పిల్లలు ఎలా దాన్ని యూసేజ్ చేయాలి, బీపీ ఎలా చూడాలి అనేది కానీ, హార్వెస్టింగ్ కానీ, రైన్ వాటర్ వేస్టేజ్ కానీ అదంతా మనము వాడుకలోకి తీసుకొచ్చుకుంటే ఎంతో బాగుంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది.